దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా దిగంబరా దిగంబరా. ఊరి వారందరినీ కూడా పిలిచాడు, అందరినీ కూడా ఆహ్వానించాడు. గ్రామస్తులందరూ అతడి ఆశలు ఆశలై నలుగురిలో తలవంపులకు గురవుతాడేమో అని భయపడ్డారు పాపం అందరూ. ఎందుకంటే ఈ కుటుంబం మీద ఎంతో గౌరవభావం ఉన్నవారందరూ. అందరికీ చెప్పాడు ఉపనయనం అయితే మాటలు వస్తాయి ఖచ్చితమని. కానీ అందరికీ భయమేస్తోంది. అందరినీ పిలుస్తున్నాడు. పైపెచ్చు ఈ మాట అనవసరంగా చెప్తున్నాడేమో, ఒకవేళ ఆ పిల్లవాడు మాట్లాడకపోతే వీరి పరిస్థితి ఏంటి అని బాధపడుతున్నారు, భయపడుతున్నారు. కొందరు పెద్దలు మాత్రము, అయ్యా ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమిటి, లేకపోతే మనకేమిటి, మనకు మాత్రం మృష్టాన్న భోజనం, బ్రహ్మాండమైన భోజనం, మంచి తాంబూలం వస్తాయి కదా, మనకెందుకండి ఇవన్నీ, పోయి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుందాం, ఆయన్ని జరుపుకొనివ్వండి అన్నారు. ఎందుకంటే అందరికీ భయం వేస్తుంది, వీరి తరఫున ఉన్నవారికి, వీరిని అభిమానించేవారికి. మరి ఉపనయన సంస్కారంలో తండ్రి ఆ బిడ్డ చెవిలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ గాయత్రి మంత్రాన్ని ఆ భటుడు జపించాడు. ఇతనికేమో మాటలు రావటంలా, కేవలము ఓంకారాన్నే పలుకుతున్నాడు తప్పితే మిగతా మాటలు ఒక్క మాట కూడా లేదు. మరి గాయత్రి మంత్రాన్ని ఎలా జపిస్తాడనేది ఇక్కడ ప్రశ్న అందరికీ. రోజు రానే వచ్చింది, ఉపనయనం ప్రారంభమైంది. నరహరికి ముండనం, మాతృభోజనం ఉంటుంది. ఇదంతా ఒక ఉపనయన సంస్కారం, క్రతువు. మాతృభోజనం అయ్యాక జింక చర్మము, పసుపు వస్త్రము ధరించాడు. చెవిలో గాయత్రి మంత్రము ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనసులో జపించి దీక్ష తీసుకున్నాడు. ఆశ్చర్యం. తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతీ భిక్షాం దేహి, భవతీ భిక్షాం దేహి, భవతీ భిక్షాం దేహి అని భిక్ష కోరాడు. మొట్టమొదటగా ఆమెతోనే మాట్లాడుతాను అని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదము పఠించు, ఆచారము పాటించు అనగానే నరహరి స్వామి అంటే భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడే, దత్త భగవానుడే అని చెప్పటానికే ఇవన్నీ తార్కాణాలు. అగ్నిమిలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు. ఆ తల్లి రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదము పఠించు, ఆచారాన్ని పాటించు నాయన అనగానే స్వామి ఇషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రాన్ని పఠించాడు. ఆ తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి నాయనా సామవేదాన్ని పఠించు, ఆచారాన్ని పాటించవయ్యా అనగానే స్వామి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రాన్ని గానం చేశాడు. అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. సభలో ఉన్నవారి ఆశ్చర్యానికి అవధుల్లేవు. జీవితంలో మొదటిసారిగా మాట్లాడటం ప్రణవోచ్చారణ, తర్వాత వేద పఠనంతో కాని చెయ్యకూడదని నరహరి స్వామి అంతకాలము ఎవ్వరితోనూ మాట్లాడలేదని అందరూ తెలుసుకున్నారు.